Hi to everyone. My name is D. Kumar. I'm an advocate from Nellore. ఈ రోజు మనం 4th సెమిస్టర్ లో పేపర్స్ లో ఉన్న లాంగ్ ఆన్సర్ అండ్ షార్ట్ ఆన్సర్స్ చూస్తాం. ఇందులో మొదటి పేపర్ లేబర్ లా 2. దీంట్లో లాంగ్ ఆన్సర్స్ ఏంటి, షార్ట్ ఆన్సర్స్ ఎలా ఉంటాయనేది చూద్దాం. లాంగ్ ఆన్సర్స్ ఫస్ట్. మినిమం వేజెస్ యాక్ట్ 1948 స్కోప్ అండ్ ఎక్స్ప్లెయిన్ అనేది వన్ ఆఫ్ ది క్వశ్చన్. అట్లాగే సెకండ్ క్వశ్చన్ ఎంప్లాయీస్ కాంపన్సేషన్ యాక్ట్ 1923 ఎక్స్ప్లెయిన్ సైలెంట్ ఫీచర్స్. దాని తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చి డిస్కస్ లీగల్ ప్రొటెక్షన్ టు కాంట్రాక్ట్ లేబర్స్. అట్లాగే ఫోర్త్ క్వశ్చన్ ఎంప్లాయర్స్ లయబిలిటీ ఫర్ హజార్డస్ అండ్ ఇన్హెరెంట్లీ డేంజర్డ్ సబ్స్టెన్స్. దాని తర్వాత ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948 అండ్ స్కోప్ అండ్ బెనిఫిట్స్. దాని తర్వాత ఎంప్లాయర్స్ లయబిలిటీ ఫర్ పేమెంట్ ఆఫ్ కాంపన్సేషన్ అండర్ ద వర్క్మెన్స్ కాంపన్సేషన్ యాక్ట్ 1925 విత్ లీడింగ్ కేసెస్. దాని తర్వాత పర్మిసిబుల్ డిడక్షన్స్ ఫ్రమ్ వేజెస్ అండర్ పేమెంట్స్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 అండ్ సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఎంప్లాయర్స్ ఫండ్ ఆర్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ 1952. గవర్నమెంట్ రోల్ ఇన్ కేస్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్. ఇవి లాంగ్ ఆన్సర్స్. అట్లాగే షార్ట్ ఆన్సర్స్ వస్తాయి క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రావిటీ, ఆక్యుపేషనల్ డిసీజెస్, వేజెస్, లేబర్, రెగ్యులేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ లేబర్, మెటర్నిటీ బెనిఫిట్, మార్జినల్ ప్రొడక్టివిటీ, ఈఎస్ఐ యాక్ట్ 1948, ప్రావిడెంట్ ఫండ్, కాన్స్టిట్యూషనల్ డైమెన్షన్ ఆఫ్ లేబర్ స్టాండర్డ్స్, కాన్సెప్ట్ ఆఫ్ బోనస్, స్టేట్ ఇన్సూరెన్స్, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, పార్షియల్ డిజేబిలిటీ, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్, కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ. ఇవన్నీ షార్ట్. ఈ రెండిట్లోనే మనకి పార్ట్ సి కూడా వస్తుంది. కాబట్టి ఏ సోర్స్ ఆఫ్ బుక్ నుంచైనా మీరు ఇవి కానీ మెటీరియల్ గ్యాదర్ చేసుకొని చదువుకుంటే హైయెస్ట్ స్కోర్ చేయడానికి ల్యాబ్ లా 2లో మనకి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.